నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి నీకోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చిన నీ ఆ రూపాన్ని చూపుతో అల్లుకుతో సౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను నీళ్ళు పులుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించనీక త్వరపడవమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందారి హారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచే నీ కన్యామణి నీకోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చిన నీ ఆ రూపాన్ని చూపుతో అల్లుకుతో సౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను నీళ్ళు పులుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు ఒక ముఖ్య ఘట్టమైంది. 4 ఎకరాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధి గారైనటువంటి రమేష్ బాబు గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యం నుంచి ఇస్కాన్ వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో మనందరం ఇక్కడ చిన్న కీర్తన చేసుకున్నాము. ఇప్పుడు నర్సింగ్ దేవ్ కీర్తన చేసుకుని మనం మందిరం మీద పయనించి అక్కడ ప్రసాదం తీసుకుని ఎవరికి ఎవరు ఈరోజు మన దేవస్థానం మన ఇస్కాన్ సంస్థ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారైన మన లోకల్ ఎమ్మెల్యే గారైన సుదర్శన్ రెడ్డి గారికి
మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధికారులకి అందరికీ ధన్యవాదాన్ని అర్పిస్తున్నాము. ఇది మన ఇస్కాన్ ఇతిహాసంలో తెలంగాణలో ఒక మంచి ఐతిహాసిక దినము. రేపు నరసింహ జయంతి, నిన్న రుక్మిణి ద్వాదశి, 2 రోజుల మధ్య ఈ 4 ఎకరాల భూమిని బోధన్ నగరంలో ప్రముఖమైన చోట్లో మనకి గ్రాంట్ చేయబడిందన్నమాట. మేము అయినంత తొందరగా బోధన్ నగరంలో ఒక అద్భుతమైన సుందరమైనటువంటి రాధాకృష్ణ మందిరం ఆలయంని నిర్మాణం చేయాలని ప్రయత్నాలు ఈ రోజు నుంచే ప్రారంభం చేస్తాం. ఈ రోజు నుంచే. సో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇతరులు కూడా, భక్తులు, సనాతన ధర్మం పాటించేవాళ్ళు, నాగరికులు అందరూ సహకరించాలని మేము కోరుకుంటాము. ఇస్కాన్ సంస్థ ప్రపంచంలో 1500 రాధాకృష్ణ గుడిలు స్థాపన చేసిందనమాట. ఇది తెలంగాణలో ఒక ప్రముఖమైన ఒక కేంద్రం అవుతుంది. మనం ఈ ఊరిలో ఉన్న ఇంతవరకు ఏ విధంగా స్పందిస్తున్నారు దాన్ని చూస్తే అతి శీఘ్రంగానే అవుతుంది అని మనకి నమ్మకం ఉంది. మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాము. సురక్షితంగా, అతి శీఘ్రంగా, అతి సుందరమైన ఒక ఆలయం తొందరగా ఇక్కడ నిర్మాణం అవ్వాలి. భక్తుల సంఖ్య పెరగాలి. ఈ ప్రదేశంలో ఉన్న అందరికీ ఏదో విధంగా భగవంతుడు మంచిది చేయాలి అని